ప్రభువైన యేసుక్రీస్తు నామములో సాక్ష్యం ఇచ్చిన యేసయ్య అనేటువంటి ఇక ఆధ్యాత్మికమైనటువంటి సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి మరి యవన దైవజనుని నేను కలుసుకోవడం జరిగింది. వారు ఎలాగా ప్రభువులోనికి వచ్చారు, ప్రభువులోనికి రావడానికి కలిగిన కారణాలు ఏంటి, వారి యొక్క సేవా విషయాలు ఇవన్నీ కూడా మరి నేను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మరి వారిని కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే యవన కాలంలో దేవుని కొరకు బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, నేను వారిని మీకు పరిచయం చేస్తాను. అయ్యారు వందనాలండి. వందనాలండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సాక్ష్యం ఇచ్చిన యేసయ్య అనేటువంటి మా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సాక్ష్యాల కార్యక్రమంలో భాగంగా మరి నేను మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. మీ పేరు, మీరు ఎలాగ ప్రభువులోనికి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ సేవా విషయాలు ఇవన్నీ కూడా మరి ప్రేక్షకులతో మీరు పంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. సాక్ష్యం ఇచ్చేదే యేసయ్య అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ వందనాలు. అలాగే ఈ అమూల్యమైనటువంటి కార్యక్రమం ద్వారా అనేక మందిని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి దైవ సేవకులు డానియల్ రాజు గారి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు వివిడి ప్రసాద్ అండి. నా పూర్తి పేరు వెల్లంకి వెంకట దుర్గా ప్రసాద్. అది మీ కుటుంబ నేపథ్యం కూడా చెప్తారా? నేను యాక్చువల్గా పుట్టింది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పక్కన వేరేవెల్లి అనే ఒక గ్రామం అండి. అక్కడ నేను పుట్టాను. పెరిగింది మాత్రం విజయవాడలో ప్రకాష్ నగర్ అనే ఏరియాలో అక్కడ పెరిగాము. తర్వాత 1992లో కొన్ని అనివార్య కారణాల వల్ల నర్సాపురం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. అంటే ఇక్కడికి మీ ఫ్యామిలీతో సహా మీరు ఇక్కడికి వచ్చారు? నాన్నగారు 92లో వచ్చారు. 92లో వచ్చారు. నర్సాపురం 92లో వచ్చారు. నాన్నగారు ఇంకా ఎవరెవరు వచ్చారండి? నాన్నగారు, మా అమ్మగారు, మా నాయనమ్మ గారు, నాతో పాటు నా తర్వాత 2 చెల్లెళ్ళు, నా ఫ్యామిలీ అంతా వచ్చేసారు. ఫ్యామిలీ అంతా నర్సాపూర్ వచ్చారు. అంటే నర్సాపూర్ వచ్చినప్పుడు అంటే అప్పటికే మీరు మీ కుటుంబం ప్రభువులోకి వచ్చారా, లేకపోతే లేదండి? తండ్రి గారు ఏమన్నా పని చేసి చిన్నప్పటి నుండి కూడా విగ్రహారాధనలోనే ఉన్నాం. విగ్రహారాధనలో పుట్టాం, విగ్రహారాధనలో పెరిగాం. నా తండ్రి కూడా చాలా విగ్రహారాధన చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విగ్రహారాధికులు. ఇంకా మా బంధువులు కొంతమంది ఇంకా విగ్రహారాధికులుగానే ఉన్నారు. అంటే నర్సాపూర్ వచ్చినప్పటికీ కూడా ఇంకా విగ్రహారాధనలో చేస్తూనే ఉన్నాం. అంటే నాన్నగారు విజయవాడలో ఉన్నప్పుడు ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసేవారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాలంలో మద్యపాన నిషేధం పెట్టారు. దానివల్ల నాన్నగారికి అక్కడ పని లేకపోవడం వల్ల మా మేనత్త గారిని నర్సాపురం ఇచ్చారు. ఆవిడ వల్ల మేము నర్సాపురం రావాలి. ఇప్పుడు మొట్టమొదట మీ కుటుంబంలో ప్రభుని ఎవరు నమ్ముకున్నారండి? మా కుటుంబంలో మా మేనత్త నమ్ముకున్నారు. ఆవిడ ద్వారా మీరు మీ కుటుంబం? ఆవిడ చాలా సార్లు చెప్పేది కానీ మేము ఎవరు వినేవాళ్ళం కాదు. ఎందుకు వినేవారు కాదండి? మీకంటే యేసుప్రభు ఒకటే దేవుడు, మాకు గోడంత మంది ఉన్నారు అనేవాళ్ళం. అంటే ఒక కారణంతో మీరు ప్రభుని అంగీకరించకుండా మీరు అలా ఉండేవారు? బేసిక్ గా అంటే అందరికీ ఉన్న ఆలోచనే యేసుప్రభు అంటే మా కులం కాదు, మా మతం కాదు, అది వేరే మతము లేకపోతే వేరే కులం వాళ్ళ దేవుడు అని అందరిలాగానే మేము అనుకునేవాళ్ళం. మరి అటువంటి టైంలో మీరు మీ కుటుంబంలో మొట్టమొదట అంటే మీ అత్తగారి తర్వాత ఎవరు ప్రభువులోకి వచ్చారు? మా ఇంట్లో నాన్నగారు ఫస్ట్ నమ్ముకున్నారు. నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత నరసాపురంలో నూనె వ్యాపారం ప్రారంభించారు. మా మేనత్త భర్త మావయ్య వాళ్ళు నూనె వ్యాపారం చేస్తూ, నువ్వు కూడా వ్యాపారం చేద్దు కానీ మరి ఏ పని లేనప్పుడు వ్యాపారం చేయొచ్చు కదా అని అంటే, నాన్నగారు చాలా వ్యాపారాలు చేశారు కానీ నూనె వ్యాపారం తర్వాత కంటిన్యూ చేశారు. అప్పుడు నాన్నగారు వ్యాపారానికి వెళ్ళి ఓ రోజున వచ్చి నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభువుని నమ్ముకుంటున్నానని చెప్పిన తర్వాత ఆ తర్వాత నుండి నాన్నగారిని బట్టి మేము అందరం కూడా చర్చికి వెళ్ళేవాళ్ళం. అంటే ఇష్టపూర్వకంగా కాదు, నాన్నగారికి ఇష్టం లేకపోయినా తండ్రి గారు వెళ్తున్నారు కాబట్టి ఆయనతో పాటు కలిసి మీరు కూడా వెళ్ళేవారు. అంతే. ఇష్టముండి కాదు, ఆయన వెళ్తున్నారు కాబట్టి వారితో పాటు వెళ్ళారు. అంతే. మరి అలా మీరు ప్రభువులోనికి వచ్చారు? నాకు యాక్చువల్గా అందరిలాగానే నేను అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో చెప్పిన మాయ మాటలను బట్టి ప్రభువుని నమ్మేసుకున్నారు అంటారు. కానీ అలాగా ఎవరో బలవంతంగా మార్చేస్తానో మాయ మాటలు చెప్తే మారిపోయే టైప్ అయితే నేను కాదు. వేరే సంగతి నాకు అనవసరం. కానీ నా విషయంలో మట్టుకి నేను ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మలేదు. ఎందుకంటే నేను ఏ విషయమైనా చాలా డీప్గా ఆలోచన చేసిన తర్వాతే నేను నిర్ణయం తీసుకుంటాను. అంటే మీరు అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు ఈ రోజు ఏంటంటే చాలా మంది ఎవరో బలవంతంగా మతం మార్చారు, లేకపోతే
ఏదో ఇవ్వడం వల్ల ప్రభులోనికి వచ్చారు, అలాంటిది ఏదైనా మీకు జరిగిందా? నాకేం జరగలేదండి. నేను ఎందుకంటే ఎవరు బలవంతంగా మార్చడం, నా చిన్నప్పటి నుండి కూడా నాకు యేసుప్రభు అంటే నేను చాలా వ్యతిరేకించేవాడిని. ఎందుకనంటే ఎందుకు వ్యతిరేకించేవారు? నా కులం కాదంతే. కాదని. నా కులం వేరు, నా మతం వేరు, నా జాతి వేరు, నా దేశం వేరు. కాబట్టి నా దేశానికి సంబంధించినోడు కాదు, నా జాతికి సంబంధించినోడు కాదు, నా కులకు సంబంధించినోడు కాదు. అందుకని అందరిలాగానే నేను యేసుప్రభుని దూరం పెట్టాను. తెలియనప్పుడు అప్పుడు నాకు తెలియదు నిజంగానే. కాబట్టి అది వేరే కులస్తుల దేవుడు అని అనుకునేవాడిని అంతే. మరి ఎలా మీరు ప్రభులోనికి ఎలా వచ్చారు? మీరు నేను ప్రభువులో రావడానికి గల బలమైన కారణం ఉంది, లేకపోతే అంత వ్యతిరేకించిన నేను యేసుప్రభుని ఎలా నమ్ముకుంటాను? అందులో బలమైన కారణం ఏంటంటే నేను 1994 సంవత్సరంలో డిసెంబర్ నెల 27వ తారీఖు అర్ధరాత్రి 1 గంట సమయంలో బాత్రూమ్ కని లేచి వెళ్ళిన తర్వాత బాత్రూంలోనే కుప్పకూడి పడిపోయాను. పడిపోయిన తర్వాత నాకు స్పృహ లేదు. ఇంకా నేను కింద పడిపోయిన తర్వాత నాకు స్పృహ లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత రోజు మధ్యాహ్నం నాకు స్పృహలోకి వచ్చాను నేను. ఈలోగా నా తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్ళడం, నర్సాపురంలో క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది కదా, మిస్సమ్ హాస్పిటల్ అంటారు, ఆ క్రిస్టియన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది 94 డిసెంబర్ 27వ తారీఖు అర్ధరాత్రి నేను పడిపోయాను. తర్వాత నా తల్లిదండ్రులు చూసి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ డేవిడ్ చేజ్ గారు అని ఆయన డాక్టర్గా పనిచేసేవారు. ఆయన మంచి భక్తిపరుడు. అలాగే అప్పుడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ గారు టెస్టులన్నీ చేసిన తర్వాత నాకు గుండెకి రంధ్రం పడిందని చెప్పారు. తర్వాత అదే క్రమంలో నా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి నా కీళ్ళని పడిపోయినాయి. లేవలేని పరిస్థితి. ఒక్క తల భాగం తప్పించి నోరు, కళ్ళు, చెవులు తప్ప ఇంక శరీరంలో ఏ అవయవం పనిచేయడం మానేసింది. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. అన్ని మంచం మీదే. నా తల్లిదండ్రులు అలాగే మంచం మీదే నాకు సేవ చేశారు. నేను ఒక గ్లాస్ నీళ్ళు కూడా పట్టుకోలేని పరిస్థితి, అంటే ఒక వేళ్ళు కూడా కదపలేని పరిస్థితి. ఎక్కడికక్కడ కీళ్ళు పడిపోయినాయి, ఇంకా నడవడం కష్టం అని చెప్పాను. ఇలా హాస్పిటల్లోనే ఉన్నారు మీరు. హాస్పిటల్లో డాక్టర్ గారు మీకు అప్పుడు నేను హాస్పిటల్లో ఉండగా నేను సాధారణంగా నా తండ్రి నుండి నాకు వచ్చింది ఏంటంటే విగ్రహారాధన, చాలా భక్తి చేసేవాడిని. ఆ భక్తి నేను మనసులోనే నేను ఆ మనసు మీద ఉంటూ కూడా నాకు తోచిన దేవుళ్ళ యొక్క పేర్లు నేను స్మరించుకుంటూ ఉండేవాడిని. బాగు చేయమని అడుగుతా ఉండేవాడిని. అయితే ఇంచుమించు 2 వారాల పాటు నేను హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ గారు నా బాధ ఎలా ఉండేదంటే ఆ కీళ్ళు బాధలు ఉంది, జాయింట్లు ఎక్కడ నా మనిషి శరీరంలో ఎన్ని జాయింట్లు అయితే ఉన్నాయో ఆ జాయింట్ల దగ్గర విపరీతమైన పోట, భరించలేని బాధ. ఎంత బాధ అంటే ఇంకా ఆ బాధకి పళ్ళు నోరు గదిపెట్టేసి గట్టిగా కేకలేసేసేవాడు. పక్కనున్న పేషెంట్లు వాళ్ళు చిరాకు పడుతూ ఉండేవారు. స్టాఫ్ కూడా వచ్చి ఎందుకు అలా కేకలేస్తావు, మౌనంగా ఉండొచ్చు కదా అని చెప్పానంటే అమ్మ నా బాధ నేను భరించలేక నేను అరుస్తున్నాను, బాధలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసానంటే నైట్ టైం కూడా నిద్ర పట్టేది కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను నొప్పి తెలియకుండా మత్తుగా నిద్రపోవాలని నాకు మత్తు నిద్ర మాత్రలు ఇచ్చేవారు. అలా పడుకునేవాడిని, లేదా అసలు నిద్ర పట్టేది కాదు. అలాంటి పరిస్థితుల్లో రోజున డాక్టర్ గారి తండ్రి గారు, ఆయన పేరు చంద్రచేజ్ గారు, ఆయన ఒకసారి నా బెడ్ దగ్గరికి వచ్చి అందరికి లాగా ఆయన ప్రతిరోజు ఆయనకున్న అలవాటు ఏంటంటే హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చదివి ప్రార్థన చేసేవారు. డాక్టర్ గారు తండ్రి గారు ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తే అందరి దగ్గరికి వెళ్ళినట్టు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి నా దగ్గర వాక్యం చదువుతుంటే నేను పట్టించుకోలేదు. ఎందుకంటే బేసిక్ గా నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదని నాకు మీకు ఆ టైంలో ఆయన చూడటం కూడా మీకు ఆయన ముఖం కూడా నేను చూడలేదు. యాక్చువల్ గా ఆయన అంత బాధ ఉన్నప్పుడు కూడా బాధ కూడా ఆయన రావటం వల్ల ఈ బాధ ఇంకా ఎక్కువైపోయినట్టు ఫీల్ అయి ఉంటాను. అంతే. అంటే నాకు ఈ బాధ కన్నా ఆయన వచ్చి ప్రార్థన చేస్తానని నా మనసులో అదొక రకమైన బాధ, ఆయన మీద ద్వేషం. అలాగే ఆయన బైబిల్ తీసుకున్నాడు, చదువుతున్నాడు, ఏదో వాక్యం చదువుతున్నాడు. తర్వాత బాబు నీ పేరేంటని అడిగాడు. ఇష్టంగానే ఆయన ముఖం చూడకుండానే ప్రసాదం చెప్పాను. సరే బాబు నీ కోసం ప్రార్థన చేస్తానన్నారు అని అంటే నేను అన్నాను చేయొద్దన్నాను. ప్రార్థన చేయొద్దన్నారు. చేద్దాను నాకు ఎందుకన్నారా మరి? ప్రార్థన చేస్తానన్నప్పుడు మరి ఎందుకు వద్దన్నారు? నేను ఎందుకు వద్దన్నాను అంటే బేసిక్ గా నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఆయనతో నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదంటే నాకు మా దేవుళ్ళు ఉన్నారు,
కాబట్టి మీరు ప్రార్థన చేయక్కర్లేదు అని చెప్పేసాను. ఎంతగా ఆయనతో చెప్పేశారు? ఆయనతో అన్నాను నిర్మోహమాటంగా. ఆయన పెద్ద వయసు, నేను చాలా చిన్నోడిని, అయినా కానీ నిర్మోహమాటంగా ఆయనతో చెప్పేసాను. మరి అప్పుడు ఆయన ఏమన్నారు అన్నప్పుడు? ఆయన నాతో నా ముఖాన్ని చూసి చక్కగా చిరునవ్వు నవ్వి, నేను అంత కోపంగా చెప్పినా ఏమాత్రం నా మీద చిరాకు పడ్డా చేయలేదు. ఆయన చిరునవ్వు నవ్వి, సరే బాబు, కానీ అంటే యేసుప్రభు గొప్ప దేవుడు, నీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, నీకు ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ యేసుప్రభు గొప్ప దేవుడు, ఎలాంటి రోగినైనా ఆయన బాగు చేయగలడు. ఇలా చనిపోయిన బతికించారు, గుడ్డోళ్ళకి చూపునిచ్చారు, కుంటోళ్ళని బాగు చేశాడు, అనేక మంది దేవుడు బాగు చేశాడు, నీ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి అని అన్నాడు. అని అంటే నేను ఆల్రెడీ నాకు బోలాంటి మంది దేవుళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పేసాను. మరి ఎలాగా స్వస్థపరచబడ్డారు మీరు? ఆయన అన్నారు, మీరు అంటే భూమి మీద ఎంతమంది అయినా దేవుళ్ళని పిలువబడే ఉండొచ్చు, కానీ యేసు ప్రభు లాగా స్వస్థపరిచేవారు ఎవరు ఉంటారు అని అన్నాడు. అని ఇంకో మాట అన్నాడు, నువ్వు ఇంతకాలం నుండి నీవు నమ్ముకున్న దేవుడిని ప్రార్థిస్తున్నావు, పూజిస్తున్నావు కదా, మరి ఇప్పుడు నీకు కష్టంలో ఉన్నావు, మరి ఏ దేవుడన్నా వచ్చి నీకు కనిపించారా? ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడారా? పోనీ ఒక కళ ద్వారా కానీ లేకపోతే నేరుగా కానీ వచ్చి నేను నిన్ను బతికిస్తాను, నువ్వేం భయపడకు అని ఎవరైనా చెప్పారా? ఆయన అడుగుతున్నారు. ఆయన అడుగుతుంటే నేను అన్నాను, నాకు ఇప్పటికొచ్చి ఇంతకాలం నేను పూజలు చేస్తున్నాను కానీ భక్తి చేస్తున్నాను కానీ ఎప్పుడు నాకు ఏ దేవుడు కనిపించలేదు, కానీ నాకు నమ్మకం, కనిపించకపోయినా మాట్లాడకపోయినా నాకు నమ్మకం, ఆ దేవుడు కార్యం చేస్తాడు, నా జీవితంలో ఆ దేవుడు బాగు చేస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు అని నమ్మకంతో భక్తి చేస్తున్నాను అంతే, ఏ దేవుడు నాకు ఎప్పుడు కనిపించలేదు. అప్పుడు ఆయన వెంటనే అన్నాడు, ఎవరు కనిపించినా కనిపించకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా యేసు ప్రభు కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు భక్తి చేస్తున్నావు కానీ నీ దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు లేదో నీకు తెలియట్లేదు, కార్యం చేస్తున్నాడు లేదో నీకు తెలియదు, కానీ నీ నమ్మకంతో నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నేను చెప్తున్నాను, యేసు ప్రభు మాట్లాడే దేవుడు. నువ్వు ఎంతమందిని అడిగి చూసావు కదా, ఒకసారి యేసు ప్రభుని కూడా అడిగి చూడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి ఒకసారి ప్రార్థన చేయనంటే నేను అన్నాను, నా జీవితంలో ఏదైనా చేస్తాను కానీ ప్రార్థన చేయను ఖచ్చితంగా చెప్పేసాను. సరే నేను చెప్పానని చెప్పేసి అని నవ్వుకుంటూ ఆయన చిన్న ప్రార్థన చేసి వెళ్తాను బాబా అని అన్నారు. నేను కళ్ళు కూడా మూసుకోలేదు, ఆయన వంక కూడా చూడలేదు, ఆయనే ప్రార్థన చేశాడు. ఆయన మాటలు చెప్పేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చెప్పాను కదా, నేను రాత్రులు నిద్ర పట్టేది కాదు, ఈ బాధ వల్ల పెద్ద పెద్ద కేకలేస్తాను. అలా కేకలేస్తున్న సమయంలో ఓ రోజు బాధపడలేక ఇంకా అసలు నిద్ర మాత్రం వేసినా పని చేయాల, ఇంకా భయంకరమైన బాధ. అప్పుడు ఆ బాధ భరించలేక ఆలోచిస్తున్నప్పుడు ఈయన డాక్టర్ గారు తండ్రి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది? మీకు గుర్తొచ్చింది అంటే అప్పటికి నేను చాలా మంది పేర్లు తలుచుకొని వాళ్ళందరినీ తలుచుకొని నేను మొరపెట్టాను, లేక వాళ్ళని అడిగాను. అడిగితే నాకు అసలు రిలీఫ్ లేదు, అసలు జవాబు రాలేదు. అప్పుడు నేను డాక్టర్ గారు తండ్రి గారు చంద్రచేసి గారు ఆయన చెప్పిన ఆ మాటలు గుర్తొచ్చిన తర్వాత యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే అనుకొని నా మనసులో ప్రార్థన చేయడం నాకు రాదు. లైఫ్ లో నేను ఈ బాధ భరించలేక, ఎందుకంటే నేను రిలీఫ్ అవ్వాలి, ఆ బాధ కొరకు ఎలాగైనా సరే నేను స్వస్థ పొందాలి అని. అప్పుడు నేను యేసు ప్రభు నా లైఫ్ లో ఎప్పుడు ఆ దేవుడి పేరు పలకలేదు, ఇష్టపూర్వకంగా ఏం పలకలేదు, ఇష్టపూర్వకంగా ఏదో ఒకటి ఎంతమందిని ట్రై చేశాను, నేను కూడా ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం అంతే అన్న ఇదిలోనే అంతే, ఇష్టపూర్వకంగా కాదు, అంతే ట్రైల్ అనమాట. అంటే ప్రయత్నం చేద్దాం, బాగు చేస్తే బాగు చేస్తాడు, లేకపోతే లేదు, అంతే. అన్ని ప్రయత్నాలు అయిపోయింది, ఇంక ఈయన కూడా ప్రయత్నిద్దామని చెప్పేసి అప్పుడు యేసు ప్రభు నువ్వు దేవుడు అంట ఆయన వచ్చి చెప్పారు. నిజంగా ఆయన చెప్పినట్టు నువ్వు దేవుడు అయితే నువ్వు కనిపిస్తావంట, మాట్లాడతావంట. నాకు ఇప్పటికొచ్చి ఎవరు కనిపించలేదు, ఎవరు మాట్లాడలేదు. నువ్వు గనక నిజంగా నన్ను బతికిస్తే, నన్ను బాగు చేస్తే, నన్ను స్వస్థపరిస్తే, నేను మళ్ళీ తిరిగి నడవగలిగేటువంటి శక్తిని ఇస్తే, ఈ మంచం మీద నేను లెగిస్తే, నాకున్న బాధలను విడుదల పొందుతాను, నిజంగా నువ్వు దేవుడు అని నమ్ముతాను, నా జీవితాంతం ఇంకా అన్ని వదిలిపెట్టేస్తాను, నిన్నే నమ్ముకుంటాను, నీ కోసమే జీవిస్తాను అని చెప్పి
ఇదే ప్రార్థన. ఇప్పుడు అక్కడ మంచం మీద తీర్మానం తీసుకున్నారు మీరు. అంతే, అలా అనుకున్నాను. ఎలా అనుకున్నాను, యేసు ప్రభా నువ్వు దేవుడు అంట. అలా అలాగా పైకి చూస్తూ మనసు ఇక్కడ 2 చేతులు ఇలా పెట్టుకొని దేవుని తెలుసుకొని ప్రభువుని తెలుసుకొని అలా ప్రార్థన చేశాను. అది కూడా ప్రార్థన తెలియదు నాకు అసలు. చెప్పిన మాటలు ఆమేనని అంటారని కూడా నాకు తెలియదు. ఓకే, అలాగే ఆ మాటలు ఇదే మాటలు చెప్పాను. చెప్పిన తర్వాత చెప్పిన కాసేపటికి నాకు చక్కగా నిద్ర పట్టింది. నిద్రలోకి వెళ్ళిపోయాను. తెల్లవారుజామున మీరు అంత ప్రశాంతంగా రోజు పడుకోవడం నిజంగా అంటే ఎప్పుడు అంత ప్రశాంతంగా అంటే నిద్రలో కూడా ఒకవేళ నాకు నిద్ర మాత్రలు ఇచ్చినా నాకు ఎంతో కొంత పెయిన్ తెలుస్తూ ఉండేది నా మనసుకి. నేను ప్రశాంతంగా నిద్రపోయాను ఆ రోజు రాత్రి. తెల్లవారుజామున 4:15 ఆ ప్రాంతంలో నేను మంచం మీదే పడుకొని ఉన్నాను. ఆ సందర్భంలో నేను అనుకుంటున్నాను, నాకు కళ ఏంటంటే ఆ కళలో ఒక బలమైన హస్తం, చాలా బలంగా అంటే ఒక పెద్ద హస్తం అన్నమాట. ఇక్కడ సరిగ్గా మా చేయి వరకు ఇక్కడ వరకు ఉంది. ఆ హస్తం గాలిలో వచ్చి సరిగ్గా నా మంచం మీద, ఇలా నేను మంచం మీద పడుకొని ఉన్నాను, ఆ మంచం మీద కరెక్ట్ గా ఆయన చేయి చాపాడు. ఆయన ఆ హస్తం వచ్చి చేయి చాపాడు. ఓకే, చేయి చాపిన తర్వాత ఆ చేతికి ఒక రంధ్రం ఉంది, అరిచేయిలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం చూస్తున్నాను అంటే కళ అని అనుకుంటున్నాను. అయితే ఆ చెయ్యి వచ్చింది, ఆ చేతికి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో రక్తం ఉంది, రక్తం ఆనవాలు ఉంది. సరే, ఆ చెయ్యి నా మీద చాపిన తర్వాత ఆ చేతిలో ఉన్న అరచేతిలో ఉన్న గాయంలో ఉన్న రక్తం బొట్టు సరిగ్గా వచ్చి నా మీద పడింది. ఆయన అలా చెయ్యి చాపగా నా మనసు మీద సరిగ్గా రక్తం బొట్టు వచ్చి నా మీద పడగానే నా ఒళ్ళు ఒకసారి అంటే కరెంట్ ప్లగ్ లో వెళ్ళి పెడితే ఎలా షాక్ కొట్టినట్టుగా ఒకేసారి నా ఒళ్ళంతా ఇలా జలధరించి ఒళ్ళంతా తిమ్మిడిగా అయిపోయింది. షాక్ కొట్టిన తర్వాత ఎలా ఉంటది అలాగా నా స్పర్శ నాకేం తెలియట్లేదు, ఒళ్ళంతా దిమ్ముగా ఉంది, షాక్ కొట్టినట్టు తిమ్మిరిగా ఉంది. అయిపోయింది. నాకు మెలకు వచ్చేసిన తర్వాత నేను లేచి వాష్రూమ్ కి, ఎవరు సహాయం లేకుండా మీరు టాయిలెట్ కి వెళ్ళిపోయాను. నేను ఇదంతా ఏమనుకున్నా అంటే కళ అనుకున్నాను. నేను టాయిలెట్ కి వెళ్ళాలంటే వీల్ చైర్ మీద మా అమ్మ కూర్చోపెట్టి, నాన్న కూర్చోపెట్టి వీల్ చైర్ మీద తీసుకెళ్లి టాయిలెట్ తీసుకొచ్చేవారు. లేదంటే కనుక టాయిలెట్ మగ్గు ఏదో పెట్టేవారు. కానీ ఫస్ట్ టైం మీరు నాకు నేనుగానే లేచిపోయాను, వాష్రూమ్ కి వెళ్ళిపోయాను, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసాను, టాయిలెట్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ పడుకున్నాను. ఇదంతా కళ అనుకుంటున్నాను, కానీ నిజంగా జరుగుతుంది, కానీ నేను కళ అనుకుంటున్నాను. సరే, మళ్ళీ వచ్చి పడుకున్న తర్వాత మరలా అదే హస్తం నా మీద నుండి వెళ్ళి మళ్ళీ పడుకున్న తర్వాత నిద్ర పడుతున్న సమయంలో మళ్ళీ అదే హస్తం నాకు కనిపించి నా ఎదురుగుండా ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి చూపుడు వెళ్తూ గోడ మీద ఈ మాట రాశాను. ఏమనండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూపుడు వేలుతోటి గోడ మీద ఇలా రాసేసరికి అది ఎలా ఉంది అంటే ఫ్లడ్ లైట్లు ఉంటాయి కదా, వెలుగు, చాలా ఫ్లడ్ లైట్. ఆ కాంతిలో నాకు క్లియర్ గా స్పష్టంగా అంటే చూడలేకపోతున్నాను, కానీ క్లియర్ గా నేను చదవగలుగుతున్నాను. చాలా కాంతివంతంగా అనమాట. అలా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట ఆ మాట కనబడుతుంది. ఆ తర్వాత చెయ్యి నాకు కనిపించలేదు. ఒక ఇంచుమించు ఒక 15-20 నిమిషాలు ఆ మాట అలాగే కనబడుతుంది. చదివాను కాసేపటికి ఆ మాట కనుమరుగైపోయింది. తర్వాత నాకు మరలా నిద్ర పట్టేసిన తర్వాత తెల్లవారుజామున డ్యూటీ నర్స్ వచ్చి నాకు చేయాల్సిన మార్నింగ్ 6 o'clock వచ్చి డ్యూటీ నర్స్ చెక్ చేస్తాయి. ఏంటంటే నా టెంపరేచర్ చెక్ చేసి, బీపీ చెక్ చేసి, తర్వాత నా పల్స్ చెక్ చేయాలి. యాక్చువల్లీ నా పల్స్ అప్పటికి 48 అలా కొట్టుకుంటుంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి 70 నుండి 76 సార్లు లేక 80 సార్లు లోపు కొట్టుకోవాలి. నా గుండె వేగం చాలా తగ్గిపోయింది. నాకున్న బలహీనత వల్ల నా గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం వల్ల నా బీపీ లో అయిపోయింది, నా నరాలు చచ్చుబడిపోయినాయి, నాకు రక్త ప్రసరణ అవయవాలకు సరిగ్గా అందక నా కీళ్ళు చచ్చుబడిపోయాయి. అలాగా నేను మంచమే పడిపోయాను. అయితే డాక్టర్ డ్యూటీ నర్స్ మార్నింగ్ వచ్చి చెక్ చేస్తుంది ఎప్పటిలాగానే. తన రికార్డులో రాసుకున్న నా పల్స్ చెక్, నా టెంపరేచర్ చెక్ చేసింది, బీపీ చెక్ చేసింది. నా పల్స్ చెక్ చేస్తుంటే తనకి ఏమేమి తేడా అనిపించిందో మళ్ళీ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి వచ్చి మళ్ళీ పల్స్ చెక్ చేస్తుంది. మళ్ళీ చెక్ చేసిన తర్వాత వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ పలానా పేషెంట్కి పల్స్ చాలా తక్కువ కొట్టుకున్నది కదా,
ఇప్పుడు 74 టైమ్స్ కొట్టుకుంటుంది, నార్మల్ గా ఉంది. ఓసారి రండి అని అంటే డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెకప్ చేశారు. మళ్ళీ ఆయన కూడా చూసారు 74 టైమ్స్. ఇదేంటి నార్మల్ కండిషన్ ఉందని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే అన్ని టెస్టులు రాశారు. ఇంతకు ముందు ఎక్స్రే తీశారు, స్కానింగ్ తీశారు, ECG తీశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, అన్ని చేశారు. అన్నిట్లో ప్రాబ్లం ఉంది క్లియర్ గా. అయితే ఇప్పుడు మళ్ళా సేమ్ టెస్ట్లు మళ్ళీ రిపీట్ చేయమని చెప్పేసి డాక్టర్ గారు నా రికార్డు మీద రాసేసి వెళ్ళిపోయారు. నన్ను తీసుకెళ్లారు, స్కానింగ్ చేయించారు, ఎక్స్రే తీయించారు, తర్వాత ECG తీయించారు, బ్లడ్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత రిపోర్ట్స్ పట్టుకొని వచ్చారు. ముందున్న రిపోర్ట్స్ చూపించి, ఇదిగో నీ ప్రాబ్లం ఇక్కడ ఉంది, నీ ప్రాబ్లం ఇలా ఉంది, నువ్వు లేచి నడవడం చాలా కష్టం. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఉదయం లేచిన వెంటనే అంతకుముందు టెస్టులు చేసినప్పుడు నాకు అసలు తెలియదు, నేను స్పృహలో లేను. రెండోది అప్పుడు నన్ను స్ట్రక్చర్ మీద తీసుకెళ్లారు. ఈసారి టెస్ట్లకు వెళ్ళినప్పుడు నాకు నేను నడిచి వెళ్ళిపోయాను. వీల్ చైర్ మీద కూడా తీసుకెళ్ళా. నేను వీల్ చైర్ మీద తీసుకెళ్తాను లేదు, నేను అలా నడవగలను అని చెప్పేసానంటే మా అమ్మ నన్ను చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయింది టెస్ట్లు. తీసుకెళ్ళిన తర్వాత ఆ టెస్టులన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్ చెప్పారనమాట. పాత రిపోర్ట్స్ అన్ని చూపించి, ఇదిగో నీ ప్రాబ్లం ఎలా ఉంది, ఇక్కడ క్లియర్ గా నీకు అంటే నువ్వు ఇక్కడ నడిచే పరిస్థితులు చాలా తక్కువ లేవు అసలు. ఇదిగో ఇప్పుడు రిపోర్ట్స్ చూపించారు. ఇంకో రిపోర్ట్స్ చూపించి ఈ రిపోర్ట్స్ టాలీ చేసి చూపించారు నాకు. చూపించిన తర్వాత ఆ రిపోర్ట్స్ లో ప్రాబ్లం ఉంది, ఈ రిపోర్ట్స్ లో అసలు ప్రాబ్లం లేదు, ఏమాత్రం కూడా దానికి దీనికి సంబంధం లేదు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి రిపోర్ట్స్ ఎలా ఉంటాయో అలా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి ఈ రిపోర్ట్స్. డాక్టర్ గారు నన్ను చూపించి అడిగారు, ఏమనంటే ఇప్పుడు ఏమర్థమైంది నీకు అని అన్నారు. అని నేను అన్నాను, ఆ రిపోర్ట్స్ నాయేనండి, ఈ కొత్త రిపోర్ట్స్ ఎవరో అని అడిగాను నేను. అని అంటే మీకు నమ్మశక్యంగా లేదు అంటే నా రిపోర్ట్స్ అనుకోవడం యాక్చువల్గా అని అంటే, అప్పుడు నా ముఖం చూసి ఆయన నవ్వి, ఈ నీ రిపోర్ట్సే ఇప్పుడు తీసినవి, అది నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తీసిన రిపోర్ట్స్ 2 weeks బ్యాక్, ఇప్పుడు తీసినవి ఇప్పటికప్పుడు అసలు సంబంధం లేదు అని అంటే, అప్పుడు డాక్టర్ గారు నన్ను అన్నారు. ఆయన ఆల్రెడీ నాకు యేసుప్రభు గురించి చెప్పడం జరిగింది, కొన్ని సందర్భాల్లో వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు అన్నారన్నమాట, నువ్వు ఎలా జరిగింది అని అంటే, రాత్రి నేను ఇలాగా చెప్పారు ప్రార్థన చేస్తున్నానండి, నా బాధ భరించలేక ఆ కేకలు తట్టుకోలేక నేను ప్రార్థన చేశాను, అంటే నేను దేవుడిని యేసుప్రభుని స్మరించాను, కాబట్టి నాకు ప్రార్థన రాదు, ఎలా అడిగాను, నాకు రాత్రి చాలా మొత్తుగా నిద్ర పట్టింది, చక్కగా నిద్ర పట్టింది, నాకు ఎక్కడ నొప్పి సలుపు ఏమనిపించలేదు. తెల్లవారుజామున ఇలా జరిగింది విషయం అంతా అప్పుడు వరకు నేను కళ అనుకున్నాను కదా, అప్పుడు ఇలాగ నాకు కళ్ళలో జరిగింది అని అన్నారు. అని అంటే అప్పుడు డాక్టర్ గారు చెప్పిందంటే, నాయన నువ్వు కళ్ళలో జరగలేదు, నిజంగానే జరిగింది, నువ్వు కళ అనుకుంటున్నావు అని చెప్పి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత నిజంగా దేవుడు ఆ రీతిగా నన్ను స్వస్థపరిచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించు 94, ఇప్పటికి 2024, 30 years నేను అసలు అంటే మాక్సిమం ఆ దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత 25 years వరకు నేను అసలు టాబ్లెట్ వాడే అవకాశమే దేవుడు నాకు ఇవ్వాలి. 25 సంవత్సరాలు 25 years అసలు నేను టాబ్లెట్ జోలికి వెళ్ళా. మొన్న కరోనా వచ్చిన సందర్భంలో ఆ టైంలో టాబ్లెట్లు వాడే పరిస్థితి వచ్చింది, అప్పుడు తప్పదు కాబట్టి అది అప్పటి వరకు అసలు నాకు ఎటువంటి నీరసం కానీ, ఒకవేళ నాకు ఏదైనా నీరసం వచ్చినా జస్ట్ నెత్తి మీద చేయి పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుంటే వితిన్ 5 to 10 minutes లో నాకు రిలీఫ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా నేను అలాగే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాను. అలా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అప్పుడు నాకు యేసుప్రభు నమ్మకం అలాగే నమ్ముకోవాలనిపించింది. అయితే నమ్ముకున్న తర్వాత ఆ నమ్మకం ఎంతో కాలం లేదు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకు నమ్ముకున్నారు అని అడిగారు. చాలా మంది ఎందుకు నమ్ముకుంటారంటే, యేసుప్రభు ఏదో చేస్తాడు, మేలు చేస్తాడు అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ప్రభుని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది కాబట్టి వీళ్ళు ప్రభులోకి వస్తున్నారు అని చాలా మందిలో ఆ భావన ఉందండి. అంతే, చాలా మంది ఉంది. అందుకే నేను మిమ్మల్ని అడిగాను, అలాగే ఏదన్నా మీరు ప్రభులోకి వచ్చారా? సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో కష్టం వస్తే తప్ప దేవుడు గుర్తుకురాడు, ఏదో సమస్య రావాలి కదా, దెబ్బ తగిలితేనే గానీ దేవుడు గుర్తుకురాడు. అలాగా
నా జీవితంలో వచ్చినటువంటి ఆ బాధను బట్టి నేను ప్రభు దగ్గరికి వచ్చాను. అయితే ఆ భక్తి, ఆ మార్పు ఎంతో కాలం నిలవలేదు. మేలు పొందినోడు ఏం చేస్తాడంటే ఆ మేలు గుర్తున్నంత వరకే గుర్తుంచుకుంటాడు దేవుణ్ణి. ఆ మేలు మర్చిపోయిన తర్వాత దేవుని కూడా మర్చిపోతాడు. లోకంలో సొసైటీలో అలాగే జరుగుతుంది. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుని వస్తున్నారు కానీ మేలు కోసం వస్తారు. మేలుతో పాటు వచ్చిన మార్పు అసలు అస్థిరంగా ఉండదు. అది మార్పు కాదంట. మార్పు కాదు. అంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది మేలు కోసం కాదు, రక్షణ కోసం, రక్షణ కొరకు. అంతే నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు రక్షణ పొందారు? నేను రక్షణ పొందడానికి ముందు జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. నేను మళ్ళీ బాగుపడ్డాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. బాగానే ఉంది, బాగానే చదువుకున్నాను, నా ఆరోగ్య పరిస్థితి బాగుంది, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాక సాధారణంగా దేవుడు మర్చిపోతాం. నేను అలాగే దేవుడు మర్చిపోయాను. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయాను. దేవుడు నా పనులు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి మళ్ళీ త్రాగుడికి, చెడు స్నేహాలకి, భయంకరమైనటువంటి డ్రగ్స్ కి నేను ఎడిక్ట్ అయిపోయి స్నేహితులతో పాటు తిరిగి నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అందరిలాగా, అందరూ ఇప్పుడు టీనేజర్స్ ఎలా ఉన్నారో అలాగా యవనస్తుడు ఎన్ని రకాలుగా పాడైపోగలడో అన్ని రకాలుగా నేను పాడైపోయిన సందర్భంలో రోజున 1998 సంవత్సరం అక్టోబర్ నెల 15వ తారీఖు, అక్టోబర్ 15వ తారీఖు నేను తప్పతాగి ఉన్న సందర్భంలో ప్రభు నన్ను దర్శించాను. నేను ఏ పొజిషన్ లో ఉన్నానో దేవుడు నన్ను ఏ పొజిషన్ లోనికి తీసుకొచ్చాడో, ఇప్పుడు నేను ఏ పొజిషన్ లోకి వెళ్ళిపోతున్నానో దేవుడు నాకు కళ్ళకు కట్టినట్లుగా అన్ని చూపించాడు. అలాంటి సందర్భంలో ప్రభు నాతో మాట్లాడాడు. నేను ఆ రాత్రి నా పరిస్థితి ఎలా ఉందనంటే, నాకు విపరీతమైన బాధ. ఆ రోజు అంటే నా స్నేహితుని యొక్క చెల్లి వివాహానికి వెళ్ళొచ్చిన తర్వాత బాగా తాగేసిన తర్వాత తాగిన ఆ త్రాగుడికి ఎక్కువ తాగేయడం వల్ల ఏమైంది తెలియదు కానీ నా గుండె పట్టేసింది. ఎలా పట్టేసింది అంటే ఒకసారి సురుకుమని పోటు వస్తుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నాను, అలాగే ఊపిరి వదలలేకపోతున్నాను, కదలలేని పరిస్థితి. అప్పుడు ఎలా ఉందనంటే గుండెల్లో ఏదో గుచ్చి తిప్పుతో ఎలా ఉంటది అలా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు వరకు తాగి తందనాలాడి డాన్స్ వేసినోడిని నొప్పి రాగానే ఎవరు గుర్తొస్తారు? సాధారణంగా దేవుడు గుర్తొచ్చేది. వెంటనే గుర్తొచ్చేసాడు నాకు. మీకు వెంటనే దేవుడు గుర్తొచ్చాడు? నాకు వెంటనే గుర్తొచ్చేసాడు. అప్పటి వరకు దేవుడు గుర్తుకు రాలేదు. దేవుడు మర్చిపోయి చాలా రోజులు అయింది. కానీ నొప్పి రాగానే నాకు దేవుడు గుర్తొచ్చేసాడు. వెంటనే అప్పుడు అన్నాను, ఏసయ్యా ఎలా నొప్పుకున్నా, నా చెస్ట్ ఇలా నొక్కేసుకుంటూ బాగా తట్టుకోలేక ఏసయ్యా అంటూ ఉంటే లిటరల్ గా ఎవరో ఒక పక్కన వ్యక్తి కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టు, నొప్పిగా ఉందనంటే, నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా, బాగా తట్టుకోలేకపోతున్నాను. నాకు అర్థమైపోయింది. అంటే నాకు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు అలా అనిపించింది. గుండె పొట్టు వచ్చేసినట్టుంది, నా గుండె ఆగిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో ఇక్కడే అని అనుకున్న సందర్భంలో అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నొప్పిగా ఉందా? దేవుడు నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోయేలాగా ఉన్నాను అని అంటే, అప్పుడు దేవుడు నన్ను అడుగుతున్నాడు, దేవుని ఆత్మ నన్ను అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఇదే పరిస్థితిలో కొన్ని సంవత్సరాల క్రితం మంచం మీద పడి ఉన్నావు, మరణ పడక మీద ఉన్నావు, నువ్వు మళ్ళా స్థితి అంతా అలాంటి పరిస్థితిలో నువ్వు నన్ను అడిగావు, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను నీ కోసం జీవిస్తానన్నావు, నిన్నే నమ్ముతానన్నావు, చాలా మాటలు ఇచ్చావు, నాకు నమ్మకంగా నువ్వు నిలబడతావని నేను నిన్ను బ్రతికించాను, బాగు చేశాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటకి ఇప్పుడు నువ్వు జీవించే జీవితానికి సంబంధం లేదు. ఎవరు గుర్తుంచుకో, ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం నేను నిన్ను స్వస్థపరిచాను, నేను నీకు అనుగ్రహించాను ఆయుష్, కాబట్టి నువ్వు బతుకున్నావు. డాక్టర్స్ని బట్టో మెడిసిన్స్ బట్టో కాదు, నేను ఇచ్చిన స్వస్థతను బట్టి నువ్వు బతుకున్నావు, అది గుర్తుంచుకో. నువ్వు మారి నా కొరకు నమ్మకంగా జీవిస్తానంటావా సరే, లేదంటే ఇదే నీకు ఆకర్షణ అని చెప్పి, ఇదే నీకు ఆకర్షణ. అప్పుడు ఇంక నో ఆప్షన్. దేవుని సన్నిధిలో వెంటనే అక్కడే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తే ఏడుస్తున్నాను. ఎందుకంటే ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నాకు పాత బాధ గుర్తొచ్చేసింది. ఆ బాధ తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసేవాడిని. సేమ్ అదే బాధ నాకు రిపీట్ అయింది. కదలలేకపోతున్నాను, మెదలేకపోతున్నాను. అప్పుడు దిక్కులేని వాళ్ళు ఇక్కడే చచ్చిపోతానేమో అని భయం వేసి వెంటనే దేవుణ్ణి అడిగాను, ప్రభువా నీకు ఇచ్చిన మాట నేను తప్పిపోయాను, ఈరోజు నేను బతుకున్నా అంటే కారణం నువ్వే, అది 100% నేను ఒప్పుకుంటాను. కానీ నాకు ఒక్క అవకాశం, ముందు ఒక అవకాశం ఇచ్చా, నేను పాడు చేసుకున్నాను, ఇంకొక అవకాశం నీకోసం నేను జీవిస్తాను,
నమ్మకంగా బతుకుతాను అని చెప్పి ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రార్థన చేసుకున్న ఒక పావు గంటకు నాకు రిలీఫ్ అయింది. నా గుండెలో నొప్పి తగ్గింది, నా కాళ్ళు చేతులు పనిచేయడం ప్రారంభించింది. వెంటనే మెల్లిగా అప్పుడు తాగున్నాను కదా, తోలుతా పడతాలి గుస్తా మొత్తానికి ఎలాగైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను తలారా స్నానం చేసి నా పడక గదిలో మోకరించి ప్రార్థన చేసి నేను చేసిన ప్రతి తప్పిదాన్ని ఒప్పుకున్నాను. ప్రతి పాపాన్ని నేను ఒప్పుకొని ఆనాడు విడిచిపెట్టాను. ఆనాటి నుండి ఈనాటి వరకు. మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు? నేను బాప్తిసం తీసుకున్నది 98లో తీసుకున్నాను. నేను రక్షణ పొందిన వెంటనే 98లో తీసుకున్నాను. మీరు పరిచర్యకి సేవ కొరకు ఎప్పుడు వచ్చారు? పరిచర్యకి యాక్చువల్గా నేను రక్షణ పొందినప్పటి నుండి కూడా నేను పరిచర్యకి రావాలని నాకు ఆలోచన లేదు, కానీ నేను ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయాలని ఆశ ఉండేది. అంటే మాకు కూడా తెలిసింది ఏంటంటే మీరు అప్పట్లో సమాజంలో ఉన్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అమ్మడం, ఊరంతా తిరిగి ఊరంతా వెళ్ళి ఆయా ఊర్లు వెళ్ళి చేశానండి. నేను యంగ్ ఇండియా మార్కెటింగ్ అని ఒకటి ఉండేది. అవును, ఆ యంగ్ ఇండియా మార్కెటింగ్ లో నేను జాయిన్ అయ్యాను. ఆ ప్రొడక్ట్స్ అన్ని ఎందుకంటే ఓసారి మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఏమనంటే రూపాయి సంపాదిస్తే తెలుస్తుందిరా కష్టపడి, ఖర్చు పెట్టడం ఈజీయే, సంపాదించడం చాలా కష్టం అని అంటే, సంపాదించడం పెద్ద కష్టమేం కాదు, నేను సంపాదించి చూపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు ఇంట్లో నుండి. వెళ్ళిపోయి నా వీరత్వం చూపిద్దామని సంపాదనలో అని వెళ్ళిపోయాను, శపథం చేసి వెళ్ళిపోతే ఒక ఇంచుమించు ఒక 6-7 నెలలు. ఎన్ని నెలలు పనిచేశారు? ఒక 6-7 నెలలు పనిచేశాను. ఎంత పరిస్థితి అంటే ఒక పూట ఆహారం కూడా ఉండేది కాదు, తినడానికి ఏమి ఉండేది కాదు. ఎక్కడన్నా ఒకళ్ళ ఇంట్లో నీళ్ళు అడిగి. అంటే ఈ ఆహారం గురించి మీరు చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. మీ తండ్రి గారు టైంలో కూడా వాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారు, సరైనటువంటి చిన్న ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో నుంచి. నా చిన్నతనంలో నా తండ్రి తన పుట్టినూరు మా తాతయ్య గారి ఊరు, అంటే మా నాయనమ్మ మా తాతయ్య గారి ఊరు వేరవల్లి. అక్కడ నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల కట్టుబట్టలతో బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా సరిగ్గా తిండి లేక ఉండేవారని తెలిసింది కదా. కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం. ఐ థింక్ నాకు తెలిసి 1982 అనుకుంటా. 82లో నన్ను తీసుకొని నా తండ్రి, నా తల్లి, మా నాయనమ్మ, అప్పుడు మా చెల్లెలు పుట్టలేదు, నేను చాలా చిన్నపిల్లని మా నాయనమ్మ చెప్పేది. వచ్చేసిన తర్వాత విజయవాడలో ఒక చిన్న పూరిపాకలో ఒక రైల్వే ట్రాక్ పక్కన ఉండేవాడు. అప్పుడు కూడా చాలా దయనీయమైన పరిస్థితి, ఏమి తినడానికి ఏమి ఉండేది. చిన్న పాకలో ఉండేవాళ్ళం. అప్పుడు తినడానికి కూడా సరైన ఆహారం ఉండేది కాదు. ఒకసారి నా తండ్రి ఇంట్లో తినడానికి లేకపోయినా గుళ్ళో కొట్టడానికి మాత్రం కొబ్బరికాయ ప్రతిరోజు రెడీ చేసేవారు. మేము అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళం కాబట్టి ప్రతిరోజు ఉదయం దినచర్య ఏంటంటే పొద్దునే లేవడం 4 గంటలకి. మా నాన్నగారు నన్ను కొన్నిసార్లు ఆహారం లేక కొట్టినటువంటి కొబ్బరి తిని ఉన్న రోజులు ఉన్నాయని చెప్పి తెలిసింది. అది ఆ గుడిలో కొట్టిన కొబ్బరి చిప్ప ఒకటేమో గుడిలో తీసుకుంటారు, ఒకటి మనకి ఇస్తారు కదా ప్రసాదం కింద. అది తీసుకొచ్చిన తర్వాత నేను, నా తండ్రి, నా తల్లి, నాయనమ్మ అదే కొబ్బరి చిప్ప తిని అదే ఆహారం కింద బతికిన రోజులు. మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి మీరు, అటువంటి స్థితిలో నుంచి వచ్చిన మీరు ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు పరిచర్లోనికి మీరు రావడం జరిగింది కదా. ప్రభు పరిచర్లోనికి వచ్చిన తర్వాత ఏ రోజైనా నేను ఎందుకు ప్రభుని నమ్ముకున్నాను, అనవసరంగా నేను ప్రభులోనికి వచ్చానా అన్న ఎప్పుడైనా అనిపించిందా? నేను అంటే చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసి వైజాగ్ అని, ఏలూరు అని, విజయవాడ అని, హైదరాబాద్ అని చాలా ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి దేంట్లోనూ స్థిరపడలేక మళ్ళీ నరసాపురం వచ్చేసాను. వచ్చిన తర్వాత నాన్నగారు చేసే వ్యాపారం కొంతకాలం చేశాను. ఒక చిన్న TVS 50 అని XL 50 అని ఉండేది ఒక బండి, ఇప్పుడు రావట్లేదు. ఆ బండి మీద ఎదర నూనె డబ్బాలు, వెనకాల నూనె డబ్బాలు పెట్టుకొని మీరు వ్యాపారం చేసి నాతో పాటు అప్పుడప్పుడు కొంతమంది స్నేహితుల్ని కూడా తీసుకెళ్ళేవాడిని. సరదాగా వాళ్ళు కూడా వచ్చేవారు. వ్యాపారం చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. నేను అనుకున్నాను వ్యాపారంలోనే స్థిరపడిపోతానేమో అనుకున్నాను. కానీ 2001 సంవత్సరం జనవరి 29వ తారీఖు
సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది చర్చిలో. సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతున్న సమయంలో దేవుడు నన్ను తన పరిశుద్ధాత్మ నాకు అంటే హోలీ స్పిరిట్ గురించి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నాకు తెలియదు. ఫస్ట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం హోలీ స్పిరిట్ అనాయింటింగ్ నేను అనుభవించాను. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఎలా ఉంటుందో నాకు అప్పుడు తెలియదు. అయితే 2001 సంవత్సరం జనవరి 29వ తారీఖు అర్ధరాత్రి 1 గంట ఆ సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉండగా దేవుని ఆత్మచేతను అందించాడు. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడు, నువ్వు సంపూర్ణ సేవ చేయాలి, సంపూర్ణ సేవ చేయాలి. ఎందుకంటే దానికంటే ముందు ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మేము ఇంతగా ఈరోజు ప్రార్థనలు ఎదగడానికి గల కారణం మమ్మల్ని ప్రార్థనలో ఆత్మీయంగా నడిపించింది అన్న జేసుదాస్ గారు, ఏదా జేసుదాస్ గారు. ఆయన మంచి ప్రార్థనా పరుడు. ఆయన చేసిన ఆయన అక్కడ ఆయన నర్సాపురంలో నర్సాపురంలో గాంధీనగర్ 1లో 2లో ఉండేవారు. ఆయన వాళ్ళ ఇంట్లోనే మాకు ఎక్కువ ప్రేయర్ లీడ్ చేస్తూ ఉండేవారు. మాకు టీమ్గా వచ్చి మేము అందరం ప్రార్థన చేసుకునేవాళ్ళం. అన్న ఎక్కువ చిన్నపిల్లల మధ్య పరిచయం చేశాం. అన్నతో పాటు మేము కూడా పాల్గొనే అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. కానీ ఎప్పుడన్నా ఒక పాట పాడమంటే సిగ్గుపడిపోయాం, ఒక వాక్యం చెప్పమంటే సిగ్గుపడిపోయాడు. అలాగే ఆ తర్వాత అన్నతో పాటు కొంచెం కొంచెం మాకు పరిచయలు ఎక్స్పీరియన్స్ వచ్చి సండే స్కూల్ నడిపించడం, కొన్ని పాటలు పాడడం, ఏదో చిన్న చిన్నగా వాక్యాలు ఆ పిల్లలకి చెప్పడం అలవాటైంది. ఆ తర్వాత చెప్పాను కదా మీకు, నేను సేవ చేస్తూ అదే జాబ్ చేస్తూ దేవుని పనిలో వాడబడాలని. తర్వాత దేవుడు నన్ను 2001లో జనవరి 29వ తారీఖున దర్శించి సంపూర్ణ సేవకు పిలిచినప్పుడు పరిచర్యకు వచ్చాను. పరిచర్యకు వచ్చిన తర్వాత మీరు ఇందాక అడిగారు కదా, పరిచర్యకు వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినాయా అని. అంటే ఎందుకు వచ్చానో ప్రభువులోనికి అనిపించిందా? అది క్లుప్తంగా నాకు అంటే కష్టాలు కొత్తగా ఏం కాదు, నా చిన్నప్పుడు నేను కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. కానీ ప్రభువుని నమ్ముకోకముందు ఒక రకమైన కష్టాలు, ప్రభువుని నమ్ముకున్నాక కొన్ని రకాలైన కష్టాలు. నాకు ఎప్పుడు సేవలో ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను అనిపించలేదు. కానీ సేవ మానేసి కొన్ని ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది కొన్ని సందర్భాలు. అలా అనిపించినప్పుడు కూడా నా మనసుకు అనిపించినా కదా, తర్వాత మరలా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు చాలా వాగ్దానాల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యాల ద్వారా నన్ను బలపరిచాడు. మరలా తప్పైపోయింది ప్రభా, మళ్ళీ నేను తప్పుగా ఆలోచించాను, నీ పరిచయలోనే ఉంటాను, చచ్చిపోయేవారు నీలోనే ఉంటాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, చాలా చక్కగా మీ సేవ విషయాలు అన్నీ కూడా మీరు చెప్పారు. ఒక ప్రశ్న ఏంటంటే, మీ సేవ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీకు ఎదురైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం, మీ లైఫ్లో బాగా మిమ్మల్ని కృంగదీసినటువంటి అది ఏదన్నా చాలా క్లుప్తంగా. అంటే నా సేవలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీరు అన్నట్లు చాలా కష్టాలు వచ్చినాయి. అందులో బాధాకరమైనవి చాలా ఉన్నాయి. కానీ మర్చిపోనికి ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, పరిచయంలోకి వచ్చిన తర్వాత నిందలు ఎక్కువైనాయి. మనం చేయనివి చేసామని, అననివి అన్నామని చాలా నిందలు వచ్చినాయి. నేను లోకానుసారంగా ఉన్నప్పుడు నన్ను ఎవరు వేలెత్తి చూపించలేదు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. అయినా నేను దాన్ని పట్టించుకోలేదు. తర్వాత నాకు 3 పిల్లలు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. నాకు 2వ కుమార్తె పుట్టినప్పుడు చాలా సీరియస్ అయిపోయాను. ఎందుకంటే పుట్టిన బిడ్డకి ఊపిరితిత్తులు తయారవ్వలేదు, బిడ్డ చనిపోద్దని చెప్పారు. రెండో పాప తన పేరు జెన్నీ క్లారిస్. తను రాజమండ్రి దానవయ్యపేటలో విజయసాయి చిల్డ్రన్ హాస్పిటల్ అని డాక్టర్ పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్. ఎందుకంటే అడ్రస్తో సహా ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో చేసిన మేళ్ళు యేసు ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలు అంత గొప్పవే. అందుకే నేను ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువులో స్థిరంగా ఉండగలిగాను. చాలా మంది మేలు అనిపించిన తర్వాత ప్రభువుని మర్చిపోయి నాకు యేసు ప్రభువులో ఏం కలిసి రాలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ నా జీవితంలో 1 కాదు 2 కాదు చాలా మేలు చేశాడు దేవుడు. అయితే ఆ కుమార్తె హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పేశాడు, నాకు స్పాట్లో 4 లక్షలు అడిగాడు నన్ను డాక్టర్. నా దగ్గర నిజంగా ₹1 కూడా లేదు ఆ సమయంలో. ఆ సందర్భంలో నా స్నేహితుడు ఆయన మీరు అదే సందర్భంలో మీరు కొంత ఆర్థిక సహాయాన్ని ఇవ్వబట్టి దాన్ని తీసుకొని నేను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకుని వెంటిలేటర్ మీద పాపను పెట్టారు. ఆ సందర్భంలో ₹4 లక్షలు అడిగారు. నా దగ్గర ₹23,000 ఉన్నాయండి.
ఇంత మించి నా దగ్గర ఏమీ లేవు, మీరు నాకు టైం ఇస్తే కనుక మార్నింగ్ నేను అరేంజ్ చేస్తానని చెప్పేసాను. ఆయన స్పాట్లో పేమెంట్ కడితేనే కానీ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయను. పాప చూస్తేనేమో పాప చూస్తే అసలు ఊపిరి తీసుకోలేని పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితిలో మీరు అప్పుడు డాక్టర్ అన్నాడు, వెంటిలేటర్ మీద ఉంది పాప, వెంటిలేటర్ ఆఫ్ చేస్తే అమ్మాయి చచ్చిపోద్ది, వితిన్ 5 minutes లో మీరు గేట్ దాటి బయటికి వెళ్ళడం చచ్చిపోద్ది అని చెప్పేసి. సరే నా దగ్గర అంత స్తోమత లేదండి, నేను ఏదో రకంగా ఎవరినన్నా అడిగిపోయి నేను డబ్బులు అరేంజ్ చేస్తాను అని అంటే, అప్పటికి అర్ధరాత్రి ఇంచుమించు 2-3 అయిపోయింది తెల్లవారుజాము రాజమండ్రిలో. అప్పుడు ఎవరికైనా ఫోన్ చేయను, ఆ టైంలో ఫోన్ చేస్తే ఎవరెత్తుతారు ఆ టైంలో. ఇంకా నాకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే, నేను ప్రతి సందర్భంలో కూడా దేవుని మీద ఆధారపడడం నేను అలవాటు చేసుకున్నాను. పరిచర్యకు వచ్చినప్పటి నుండి కూడా నేను సాధారణంగా ఎక్కువ మనుషుల మీద నేను ఆధారపడాను. సరే అదేవిధంగా నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు నాకు కుమార్తెని ఇచ్చావు, నువ్వు మాత్రమే స్వస్థపరచగలవు, డాక్టర్లు ఎంతవరకు ఇచ్చినవాడు, నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడివి అని చెప్పి, నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన, నువ్వు స్వస్థపరచండి, నా కుమార్తెను స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తూ, యేసు నామములో నా కుమార్తె స్వస్థపడును గాక, బిడ్డకు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు గంట టైం ఇచ్చాడు డాక్టర్ గారు. ఈ గంట టైంలో నేను ఎక్కడ తీసుకున్నాను 4 లక్షలు. అయితే ఆ గంట టైంలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. నాకు ఒకే ఒక దిక్కు, ఎవరి కాళ్ళు పట్టుకుంటానికి అవకాశం లేదు, నాకు దేవుని కాళ్ళే పట్టుకోవాలి. ఇంకా అందుకని ఆ గంట సేపు కూడా ఆయన కాళ్ళు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుని అడిగాను. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, నాకు ఈ విషయం అంతా తెలియదు. ఆ తర్వాత అక్కడున్న నర్సు నాకు క్లియర్గా చెప్పిన విషయం చెప్తున్నాను మీకు. సరే గంట తర్వాత డాక్టర్ కింద దిగి వచ్చారు. ఏం చేశారని అడిగారు. నేను ఐసీయూలో పాప ఉంది, ఐసీయూ బయట ఉన్నారు, డోర్ దగ్గర ఉన్నాను. ఏం చేశారని అంటే, అయ్యా ఈ సమయంలో ఎవరు రెస్పాండ్ అవ్వరండి, నేను మీకు మార్నింగ్కి అరేంజ్ చేస్తాను అని అంటే, అయితే ఒక పని చేయండి, మీలాంటి వాళ్ళ కోసం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. కానీ ఒకటి చెప్తున్నాను, అక్కడ వరకు కాదు కదా, గేట్ దాటితే పిల్లలు చచ్చిపోతాను, ఈ హాస్పిటల్ గేట్ దాటేలోపు చచ్చిపోద్దని చెప్పి. సరే తీసుకెళ్దామన్న ఆలోచన లేదు, అలాగే ఇక్కడ ఉంచాలంటే డబ్బు కట్టే పరిస్థితి ఉంది. పరిస్థితుల్లో నేను ఇంకా అలాగే నా వైపు సీరియస్గా చూసే డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలి ఐసీయూలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు అది మిర్రర్లో కనబడుతుంది, అక్కడ డ్యూటీ నర్స్ ఉంది, ఆ నర్స్తో మాట్లాడుతూ, పాప వైపు చూసి మాట్లాడుతూ అవన్నీ చూసి మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒకే మాట అన్నాడు, మీరు ఏం చేస్తారని అడిగాడు. నేను దేవుని సేవ చేస్తాను, నేను పాస్టర్ అన్నాను అని అంటే ఒకే మాట అన్నాడు, నిజంగా మీరు సేవ చేసే దేవుడు గొప్పడండి. ఎందుకు అలా అన్నాడో నాకు తెలియలేదు. మీరు సేవ చేసే దేవుడు గొప్పడండి. నా లైఫ్లో ఎన్ని వేల మంది పిల్లలకి నేను ట్రీట్మెంట్ చేశాను, కానీ ఎంత విచిత్రమైన కండిషన్ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. మిమ్మల్ని ఐసీయూలోకి తీసుకెళ్ళిన తర్వాత వెంటిలేటర్ చూపించాడు. మనకేం తెలియదు కదా, నాకు అసలు ఏం తెలియదు, మెడికల్ సంబంధించి ఏం తెలియదు. అప్పుడు వెంటిలేటర్ చూపించి వెంటిలేటర్ రీడింగ్ చూపించాడు. ఆ రీడింగ్ అక్కడ 100 ఉంది. 100 ఉంది. నేను అంత జాయిన్ చేసే ముందు నాకు తెలుసు, అంటే అది నాకు దాని గురించి అవగాహన లేదు, కానీ పాపను జాయిన్ చేసే సమయానికి ఆ వెంటిలేటర్ రీడింగ్ పాపకు పెట్టేసరికి 45 ఉంది. 45 ఉంది. ఇప్పుడేమో 100 వచ్చింది. ఇప్పుడు 100 ఉంది. ఏంటి అని చెప్పేసానంటే, అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, మీరు హాస్పిటల్ తీసుకొచ్చేసరికి అమ్మాయి వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఆ రీడింగ్ 45 ఉంది, ఇప్పుడు 100 మీద ఉంది. అంటే అర్థం తెలుసా, మీరు ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చేసరికి ఊపిరితిత్తులు సరిగ్గా లేవు, ఊపిరితిత్తులు ఓపెన్ అవ్వలేదు, ఊపిరితిత్తులు లేనట్లే అసలు మామూలుగా అయితే. ఇప్పుడు 100 మీద ఉంది. అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా మీకు నాకు ఎలా ఉంటుందో 99-100 మీద అలాగే వెంటిలేటర్ రీడింగ్ పనిచేస్తుంది. ఇప్పుడు 100 మీద ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు లేని ఊపిరితిత్తులు ఇప్పుడు ఎలా వచ్చినాయి డాక్టర్ నన్ను అడిగాడు. అందుకే నేను విచిత్రమైన కండిషన్ ఉన్నాడు. నేను 8,000 మంది పిల్లలకి ట్రీట్మెంట్ చేశాను, కానీ ఇప్పటివరకు నేను ఇలాంటి విచిత్రమైన కండిషన్ చూడాలి. పక్కన బెడ్ మీద ఇంకో బాబు ఉన్నాడు. ఆ బాబు పుట్టి 21 రోజు అయింది. 21 రోజు నుండి సేమ్ పాపకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ బాబు కూడా అదే ప్రాబ్లం, ఊపిరితిత్తులు తయారవడం. సరే ఆ బాబుకి వాళ్ళ తండ్రి ఖర్చు పెట్టి 4,90,000 ఖర్చు పెట్టాడంట. ఇప్పటికి స్పృహలోకి రాలేదు ఆ బాబు. కానీ పాపకి వితిన్ 1 hour లో, మీ పాపకి 1 hour లో దేవుడే ఆయన ఒకటే అన్నాడు, నువ్వు సేవ చేసే దేవుడు గొప్పడు అన్నాడు, అంతే. అప్పుడు అటువంటి టైంలో మీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కావాలి మాకు. మీ మనసులో నుంచి దేవునికి ఎలాంటి భావం మీరు వ్యక్తం పరిచారు? నేను అంటే నాకు ఇంకా డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు మాటలు లేవు. నాకు ఆనందంతో కూడిన కన్నీళ్ళు వచ్చినాయి.
నాకు అప్పుడు నా భార్య చూస్తే హాస్పిటల్లో ఉంది, తన డెలివరీ అయ్యి. చంటిబిడ్డతో పాటు నేనేమో మా మామగారిని తీసుకుని నేను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నా దగ్గర ఎవరూ లేరు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఎంత ఆయనకి ఏమిచ్చో రుణం తెచ్చలేమో, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నేను కన్యలతో దేవుని స్తుతించడం ప్రారంభించాను. నా ఒళ్ళంతా నాకు తెలియని అనుభూతి నేను అనుభవించాను. నా రోమాలు దగ్గర పొడిచి నిజంగా దేవుని ఎంతగానో స్తుతించాను. కన్యలతో దేవుని నామాన్ని స్తుతించాను. పాప దగ్గరికి వెళ్ళాను, పాప మీద చేయి పెట్టి చాలాసేపు, ఇంచుమించు నాకు తెలిసి 3 అవర్స్ అలాగే ప్రార్థన చేస్తూ ఐసీలో ఉండిపోయాను. అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు డాక్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతించాను. ఆ తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. అలా 3 days హాస్పిటల్లో ఉన్నాం. అబ్జర్వేషన్ అంటే ఒకవేళ మళ్ళీ ఏమైనా అప్ అండ్ డౌన్స్ అవుతాయేమో అని చెప్పేసి అని ఉంచారు. ఉంచిన తర్వాత నాకు 4 లక్షలు కట్టమని చెప్పిన డాక్టర్ జస్ట్ అంటే ఓన్లీ అక్కడ చేసిన టెస్టులకి వాటికి మాత్రమే డబ్బులు తీసుకొని 30,000 రూపాయలతో పంపించేశారు. దేవుడు ఆ రీతిగా నా బిడ్డని నేను మర్చిపోలేని అనుభూతి నాకు. ఎందుకనంటే నాకు ఫస్ట్ వచ్చినప్పుడు అంటే కొంతమంది అన్నది ఏంటంటే, ఈయన సేవకుడు కదా, వీళ్ళ అమ్మాయికి ఎలాగెందుకైంది దేవుడు ఏమయ్యాడు అని కామన్గా అంటారు కదా. ఏం నమ్ముకున్న దేవుడు ఏమైపోయాడు అంటే, దేవుడు అంటే సేవ చేస్తే ఇలా చేయాలి అని రకరకాలైన మాటలు వస్తున్నప్పుడు నేను నిజంగా ఆ మాటలు విన్నా నేను అధైర్యపడలేదు. ఎందుకనంటే నేను చాలా కార్యాలు ప్రభు నాకు జీవితంలో చేయడం నేను అనుభవించాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు సేవ జీవితంలో చాలా మందికి బాప్తిసాలు ఇచ్చారంట. మీరు ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చారు? ఎన్ని సంఘాలు మీరు కట్టారు? మంచి ప్రశ్న వేశారు. అంటే నేను సేవకు వచ్చినప్పుడే పౌలు చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటా మాట అంటే, నేను గురుని చూడని వాడి వల్లే పరిగెత్తువాడని కాను అంటాడు. పరిగెత్తేవాడికి ఏముండాలంటే గురు ఉండాలి. నేను సేవకు వచ్చినప్పుడు నా మైండ్లో ఒక గురి పెట్టుకున్నాను, ఒక టార్గెట్. ఇప్పుడు సపోజ్ చదువుకున్నప్పుడు ఒక టార్గెట్ ఉంటుంది, ఐఏఎస్ అవ్వాలనో, ఐపీఎస్ అవ్వాలనో, లేకపోతే లెక్చరర్ అవ్వాలనో ఏదో టార్గెట్ ఉంటుంది. సేవకుడికి ఏ టార్గెట్ లేకపోతే ఎలాగా? అందుకని నేను నా సేవకు వచ్చినప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఏంటంటే కనీసం ప్రభాని సంఘంలో 10 సంఘాలైనా నేను కట్టాలి, నా ఊపిరి ఆగిపోయేలోపు కనీసం 1000 మందికైనా నేను బాప్తిసం ఇవ్వాలి అని నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. ఆ గురి దాని కొరకే పరిగెడుతున్నాను. పరిచర్యకు వచ్చి ఇప్పటికీ 23 సంవత్సరాలు కూడా నేను ఆ గురి కొరకే పరిగెడుతున్నాను. దేవుని కృపను బట్టి ఇప్పటికీ 847 మందికి బాప్తిసం ఇచ్చాను. 847 మందికి బాప్తిసం ఇచ్చాను. అతి త్వరలో రీచ్ అవుతాను. దేవుడు నాకన్నా నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేయిస్తాడు. కానీ నాకంటే ఒక లక్ష్యం ఉండాలి కదా. ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు కట్టారు? నేను ఒకటి ముత్యాలపల్లి మోడి అండి, సార్వ, పులపర్తిపాలెం, తర్వాత ఇవి నా సొంతంగా కట్టినవి. తర్వాత గ్రామ సంఘాలు కొన్ని నడిపిస్తున్నాను. సరిపల్లి, తర్వాత మల్లవరం లంక, తర్వాత కేతాన మరక, 6 సంఘాలు. ఈరోజు నిజానికి మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. మరి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక్కడ మీరు చూసినటువంటి దైవజనుడు, యవన దైవజనుడు, ఆయన పేరు వివిడి ప్రసాద్ గారు. మీకు ముందుగానే తెలియజేశారు. వెల్లంకి వెంకట దుర్గా ప్రసాద్ గారు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు ఎలా తీసుకొచ్చాడు, ఆయన సేవా విధానం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మనతో పంచుకున్నారు. మరి వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. వారితో కలిసి కాసేపు మాట్లాడడం నాకైతే చాలా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని సాక్ష్యాన్ని చూస్తున్నటువంటి మరి మీరు కూడా మరి మీ జీవితంలో కూడా మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మీరు కూడా మరి విశ్వసించినప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యారు మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచయని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా వందనాలండి. సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ సాక్ష్యం ద్వారా ఆత్మీయంగా బలపడాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దైవ సేవకులు డానియల్ రాజు గారి ద్వారా మరి అనేక మందికి సువార్త అందాలని కోరుకుంటూ వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. వందనాలు.